జై శ్రీమన్నారాయణ. జూలై 11వ తారీఖు గురువారం మరీచి ఋషి జన్మదినం, జన్మ నక్షత్రం. ఋషి మరీచి లేదా మరీచి ఋషి అంటే ఒక కాంతి రేఖ అని అర్థం. బ్రహ్మ కుమారుడు ఇతను. సృష్టి కార్యమునకు తనకు సాయంగా శక్తి సంపన్నులకు 10 మంది ప్రజాపతులను బ్రహ్మదేవుడు జనింపజేశాడు. వారిలో మరీచి మహర్షి ఒకరు. అందులో 9 తన శరీరము ద్వారా, ఒకరు మానసము నుండి ఉద్భవించారు. మరీచి బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మ మానసపుత్రులలో మరీచి ఋషి ఒకరు. మరీచి ఋషి భార్య పేరు కళ. మరీచి మహర్షి కుమారుడు కశ్యపుడు లేదా కశ్యప ప్రజాపతి. కాబట్టి ఈ మరీచి తండ్రికి సహాయకుడుగా ఉంటూ తపస్సు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. యుక్త వయసు రాగానే మరీచి కర్దమని కుమార్తె కళను వివాహం చేసుకున్నాడు. కళ మరీచి హాయిగా సుఖంగా గృహస్థ జీవితం గడుపుతున్నారు. కర్దమ ప్రజాపతి దేవహూతులకు 9 మంది సంతానం. వీరిలో దివ్య సుందరి కర్దమ ప్రజాపతి పెద్ద కుమార్తె అయిన కళను మరీచి ఋషికిచ్చి వివాహం చేశారు. ఒకనాడు కళ మనసులోని మాటను తన భర్తతో, మనకన్నా మిన్న అయిన సర్వజీవరాశులను సృష్టించగల సామర్థ్యము గల ఒక పుత్రుడు కనాలని కోరిక ఉన్నది. కొంతకాలమునకు మరీచి అనుగ్రహంతో కళ గర్భవతి అయింది. మాసములు నిండగానే ఒక పుత్రుడిని కన్నది. ఆ తదుపరి కొంతకాలమునకు కశ్యపుడు పెద్దవాడై దక్ష ప్రజాపతి పుత్రికలను పెళ్లాడి సృష్టి ప్రారంభించాడు. సమస్త లోకముల యందు కీర్తనీయురాలు ఒక ఉత్తమ పుత్రికను ప్రసాదించమని కోరుకోవడం జరుగుతుంది. అనంతరం కొంతకాలంలో కళ మళ్ళీ గర్భవతి అయింది. 9 మాసాలు పూర్తి కాగానే పూర్ణిమ అను కుమార్తె కళకు కలిగింది. ఈ విధంగా